హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నెంబర్ ఉంది కదండి, ఎవరంటే వాళ్ళు కాల్ చేయదమ్మా. ఏదైనా ఉంటే కనుక మీకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు డిఎస్ఏ జరుగుతుంది, ఓకేనా? సో నేను ఆ రోజు ఏమని చెప్పాను, మీకు నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు చెప్పాను, మా పోస్ట్ పోన్ కాదనుకోనే చదవండి, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు డబుల్ బెనిఫిట్ అని చెప్పాను, ఓకేనా? సో ప్రతి ఒక్క ఎగ్జామ్కు నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, ఎందుకంటే అన్యాయం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్కు ఇలాంటివి ఉంటాయి, ధర్నాలు కానీ ఇంకోటి కానీ ఉంటాయి. నేను కాదన్నాను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు శాంతియుతంగా. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను చదువుకోమని చెప్తాను ఎప్పటికైనా. సో కాబట్టి డిఎస్సి చదివే అభ్యర్థి ఆల్రెడీ మీకు నేను గ్రూప్ 1 పడుతుంది అని చెప్పాను. 3 నెలల నుంచి మొత్తుకుంటున్నాను గ్రూప్ 1. ఒకవేళ ప్రజెంట్ వచ్చేసి సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల పడుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. నేనేం చెప్పినా మీకు ఎగ్జాక్ట్గా చెప్తానని మీకు తెలుసు. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ప్రిలిమ్స్ దాటుకోగలరేమో, మీకు గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ప్రిలిమ్స్ దాటుకోగలరేమో, ఏది గ్రూప్ 1, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాటుకోగలరేమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈసారి మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే కనుక మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో రాదో నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ గ్రూప్ 1 కొట్టాలంటే స్టేట్ లెవెల్ ఏది ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టరు, డిఎస్పి ఇవన్నీ ఉంటాయన్నమాట, సిటిఓ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీకు ఈ జోనల్ వైజ్ కాదు, కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యారంటే కనుక స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారంటే కనుక ఇంకా రిజర్వేషన్ వాళ్ళకి ఇంకా బంపర్ ఆఫర్. సో కాబట్టి లక్షణంగా నేను చాలాసార్లు చెప్పాను, ఒకరిని నమ్మి మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. ఎందుకంటే మీరు కూర్చుండే సీట్లో ఇంకొకరిని కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చునే సీట్లో ఇంకొకరిని కూర్చోబెట్టారు. అందుకే నేను చెప్పాను, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డోంట్ ట్రస్ట్. గట్టిగా మాట్లాడితే నన్ను కూడా నమ్మద్దని చెప్తాను పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయంలో, ఓకేనా? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. మీ జీవితానికి మీరు అదేదో సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఉంది, కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షను, మాటలు పాటలు అని కింద ఎస్వి కృష్ణారెడ్డి ఎంఏ ఉంటుంది అనమాట. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎందుకంటే అది మీ జీవితం. మీరు వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇచ్చేసరికి మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు వాయిదా పడుతుందో పడుతుంది, సెకండ్ ఆప్షన్, ఓకేనా? ఎగ్జామ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసేసరికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండాలా. ఒక్కసారి చూడండి. మళ్ళీ మర్చిపోయాను, గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 కూడా ఉందండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఆన్ రికార్డ్, ఓకేనా? ఇది డిలీట్ చేయండి. ఇది నేనేం చెప్పినా కూడా మీకు కరెక్ట్గానే చెప్తానని తెలుసు కదా. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొట్టడం అనేది ఈజీనే, నేను కాదన్నాను, చాలా ఈజీ. ఎందుకంటే గ్రూప్ 2 మొన్న ప్రిలిమ్స్ టు మెయిన్స్ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఎంతమంది పాస్ అయ్యారు? సో కాబట్టి అంత ఈజీ కాదు గ్రూప్స్ కొట్టడం అనేది. అందులో దట్టు గ్రూప్ 1 డిస్క్రిప్ట్ ఉంటుంది, అంటే 2 సబ్జెక్టులు ఆబ్జెక్ట్ ఉంటాయని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అది ఇంకా కన్ఫర్మేషన్ నాకు రాలేదు, వస్తానే మీకు ఇస్తాను. సో కాబట్టి అలాంటిది గ్రూప్ 1 పోస్ట్ కొట్టాలంటే మీరు ఆర్డీఓ అయ్యారనుకోండి, కన్ఫామ్డ్ ఐఏఎస్ కిందకి వెళ్ళిపోతారు. సివిల్ సర్వీస్ అంటే ఎలా కొట్టలేరు ఇప్పట్లో, ఎందుకంటే కనుక అది హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి జనాలు సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ కొట్టలేరు. అదే మీరు డిఎస్పీ అయ్యారనుకోండి, ఎస్పీ అవుతారు, కన్ఫామ్డ్ ఐపీఎస్ కింద ఎస్పీ అవుతారు, ఓకేనా? సో కాబట్టి జీవితంలో ఒకరి మాటలు ఎప్పుడు నమ్మద్దు అనేది కనీసము ఇప్పటికైనా నమ్మండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, తొందరలో గ్రూప్ 2 ఉంది, తొందరలో అంటే రేపో మనోడా కాదు. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వదులుతారు అనే అపోహలో ఉన్నారు, ఓకేనా? కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో వరుసగా 2 సార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 వదిలేరు, మొన్న 2 సార్లు వదిలేరు, ఇది 3వసారి గ్రూప్ 1 వదలడం. సో కాబట్టి ఒకవేళ డిస్క్రిప్టివ్ రాయలేని వాళ్ళు ఆబ్జెక్టివ్ మాత్రమే రాయగలం మేము, ఆబ్జెక్టివ్ మాత్రం ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనే వాళ్ళకు కూడా బంపర్ ఆఫర్ ఈసారి. ఎందుకంటే 2 పేపర్లు ఆబ్జెక్టివ్ ఉంటాయి,
ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి ఇంకొకటి, డిఎస్సి అభ్యర్థులు కొంతమంది రిక్వెస్ట్ అడిగారు, సార్ ఎలా మాకు టెన్షన్గా ఉంది సార్. టెన్షన్ పడే కొద్దీ మీకు మార్కులు పోతాయి కానీ రావు. మీరు ఏం చేస్తారంటే అమ్మా, డిఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలిసినట్టు రుద్దుకుంటా పోండి. తెలిసినట్టు మీరు సిస్టంలో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ తెలిసినట్టు మాత్రం అటెంప్ట్ చేసుకుంటా పోండి. ఎందుకంటే తెలియని వాటి జోలికి పోయారనుకోండి, తెలిసిన వాటిని కూడా మర్చిపోతారు. ఓకేనా, కాబట్టి ఫస్ట్ సింపుల్గా ఉన్నట్టు రుద్దుకుంటా వెళ్ళిపోండి. మళ్ళీ కష్టంగా ఉన్న దాంట్లో జోలికి రండి. ఓకేనా, దానివల్ల మీకు బెనిఫిట్ తప్ప నుంచి ఏమీ ఉండదు కదా. సో అక్కడ లాస్ ఏమి ఉండదు. ఓకే, సో ఈ డిఎస్సి అభ్యర్థులు ఎలా ఈ కొద్ది రోజులు జరుగుతున్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే కనుక ఆయిల్ ఫుడ్స్, చదువు ఎవరైనా చెప్తారండి, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. చికెను, మటను, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. అలాగే ఎగ్జామ్ పోయే ముందు రోజు, బిఫోర్ డే ఎగ్జామ్ పోయే ముందు రోజు ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా రెస్ట్ తీసుకోండి. ఓకేనా, రెస్ట్ తీసుకొని తెల్లవారినాక మాత్రం, అంటే ఈరోజు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు తెల్లవారినాక ఎటువంటి పరిస్థితుల్లో బుక్ తీయద్దు. నేను మళ్ళీ చెప్తాను, కొంతమంది ఎగ్జామ్ 15 నిమిషాలు ఉందనగా ప్రిపేర్ అవుతుంటారు బయట బుక్స్ తీసి, దానివల్ల వాళ్ళకి ఏమీ లాభం లేదు. అన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన చదివినప్పుడు 15 నిమిషాలు చదివితే ఏమొస్తుంది జాబ్ వాళ్ళకు, చిన్న లాజికల్ పాయింట్. ఓకేనా, ఆయిల్ ఫుడ్స్ బ్రేక్ ఇది చేయండి. అలాగే ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఈ దోశ, అలాగే ఇడ్లీ ఇలాంటివి తినద్దు. ఇవి ఫర్మెంటేటెడ్ ఫుడ్స్. దీనివల్ల మీకు మత్తు వస్తుంది తప్పనిచ్చి ఎగ్జామ్ హాల్లో ఇంకేమీ రాదు. ఓకేనా, ఒకవేళ మీకు అంత టైర్డ్ అయిపోయిన వాళ్ళైతే కనుక లవంగాలని ఉంటాయి, మీరు ఏంటంటారు, లవంగాలు ఒక 2 జోబులో పోసుకొని పోండి. అట్లా అని చెప్పి జోబులో వేసుకొని నమలాకండి, నమ్ములితే మళ్ళీ మాట తీస్తుంది, నిద్ర రాకుండా నేను చెప్పేదానికి. ఓకేనా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకు, ఒకవేళ ఆఫ్టర్నూన్ ఉన్న వాళ్ళకైతే కనుక కట్ రైస్ తినద్దు. కట్ రైస్ తినకుండా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని వీలైతే అట్టిపండ్లు తీసుకొని ఫుడ్తో పాటు కొద్దిగా తిని 2 అట్టిపండ్లు తీసుకొని, ఓకేనా, కాఫీ తాగండి. కాఫీ అంటే ఒక సినిమాలో గుర్తొస్తుందండి, కాఫీ స్పెల్లింగ్ నరేష్ గారు పోతారు ఇంటర్వ్యూకి, కాఫీ స్పెల్లింగ్ చెప్పండి, ఇంకా KAUPHY అని చెప్తాడు, ఒక్క లెటర్ కూడా తగలకుండా. ఓకేనా, సో కాబట్టి కాఫీ తీసుకోండి. కాఫీ అలవాటు లేని వాళ్ళు, లేడీస్ ఎవరైనా ఉంటే కనుక పాలు తీసుకోండి. పాలు తీసుకోవడం వల్ల నిద్ర ఏం రాదు, వేడి పాలు తీసుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, వీలైతే 2 చాక్లెట్లు జోలు పెట్టుకోండి. ఎందుకంటే చాక్లెట్ తినడం వల్ల బర్త్డేలకు కానీ ఎక్కడైనా చూడండి చాక్లెట్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు, ఏమి హాట్ ఇవ్వచ్చు కదా, ఏది కారాలు కానీ ఇంకోటి కానీ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఎందుకంటే కనుక దానివల్ల బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, స్వీట్ తినడం వల్ల. మీకేం షుగర్ ఏం ఇప్పుడు ఈ వయసులో వచ్చిండదు కాబట్టి చెప్తున్నాను, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. వీలైతే కనుక కాఫీ చాక్లెట్ తీసుకోండి, దాంట్లో కేఫిన్ ఉంటుంది అన్నమాట. ఆ కేఫిన్ వల్ల మీ బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ అవుతుంది. ఓకే, డిఎస్సి వాళ్ళు మాత్రము దీన్ని ఫాలో కండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఫైనల్ అని చెప్పానంటే అడిగి అయిపోయాయి. తొందరలో మళ్ళీ గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 1 ఆల్రెడీ మీకు అనౌన్స్ అయింది, గ్రూప్ 2 ఉంది. తొందరలో అంటే ఈరోజు రేపు కదా, మళ్ళీ చెప్తున్నానమ్మా. సో గ్రూప్ 2 ఉంది. ఎప్పుడు ఎగ్జామ్ ఈసారి గ్యాప్ ఇవ్వరు, తొందరగా అయిపోగొట్టేస్తారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక కన్క్లూజన్, గ్రూప్ 1 ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ఓకేనా, డిఎస్ అభ్యర్థులు ఏం చదవాల్సింది చెప్పాను. అలాగే గ్రూప్ 2 తొందరలో ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా కానీ మెటీరియల్ రాకపోతే మెసేజ్ పెట్టండి, షెడ్యూల్ రాకపోతే మెసేజ్ పెట్టండి. ఓకేనా, రేపు సోమవారం నుంచి ఒకటి బ్యాచ్ స్టార్ట్ అయ్యారు కాబట్టి ఆ బ్యాచ్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేయండి, నా కాడికి ఎవరైనా రావాల్సిందే. వాళ్ళకు షెడ్యూల్ నేను ఇస్తాను. ఒకవేళ షెడ్యూల్ కానీ మెటీరియల్ కానీ రాకపోతే గ్రూప్ 2 వాళ్ళకు దయచేసి నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.